శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు 10 రోజుల పాటు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా అద్భుతంగా అనుకూలించడానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ పరిహారాలు చేసుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 మధ్యలో 10 రోజుల రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 9వ సంచారం ఫేవరబుల్ లేడు. తర్వాత 4 రోజులు 10వ సంచారం ఫేవరబుల్ ఉన్నాడు. అంటే ఆగస్టు 17, 18, 19, 20 ఈ 4 రోజుల్లో కూడా ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ట్రాన్స్ఫర్తో కూడిన మంచి ప్రమోషన్కి వృశ్చిక రాశి వాళ్ళకి బలం ఉన్న టైము ఆగస్టు 17, 18, 19, 20 ఈ 4 డేట్స్లో బలం బాగా ఉంది. సమాజంలో పేరు, డబ్బు సంపాదించడానికి, పరపతి పొందడానికి కూడా ఈ 4 రోజుల్లోనే బలం ఉంది. అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. తండ్రి వైపు బంధువుల సపోర్ట్ పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా బాగుండే సూచనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చివరి 4 రోజుల్లో సూర్యుడు 10వ స్థానంలో ఉంటాడు కాబట్టి ఈ ప్రయోజనాలు వస్తాయి. అంటే 17, 18, 19, 20 తేదీల్లోనే ఈ ఫలితాలు ఉంటాయి. మరి 11 నుంచి 16 వరకు సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి, పాలిటిక్స్ లో టెన్షన్స్ ఉంటాయి, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఇబ్బంది ఉంటుంది. అవన్నీ తొలగింపజేసుకోవాలంటే ప్రధానంగా మొదటి 6 రోజుల్లో ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ వింటూ ఉండండి. ఓం సవిత్రే నమః 12 సార్లు రోజు మనసులో చదువుకోండి. అప్పుడు మొదటి 6 రోజుల్లో కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే బుధుడి బలం లేదు. వృశ్చిక రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. వ్యాపారస్తులకు కూడా వ్యాపారం కొత్తగా చేస్తేనే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఎందుకంటే విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి వృశ్చిక రాశి వాళ్ళకు బుధుడి బలం లేదు కాబట్టి సాధారణ ఫలితాలే ఉన్నాయి. బుధుడి బలం పెరగాలంటే, విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకు బాగుండాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. గణేష పంచరత్న స్తోత్రం కానీ, సంకటనాశక గణేష స్తోత్రం కానీ వినే ప్రయత్నం చేయాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. అప్పుడు విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ పరిహారాలు ఏదైనా పాటించడం ద్వారా బుధుడి బలం పెంచుకోవాలి. అదేవిధంగా కుజుడు వృశ్చిక రాశి వాళ్ళకి 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దీన్ని అష్టమ కుజ దోషం అంటారు. అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు వెహికల్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని జర్నీస్ చేయండి. అలాగే ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకుని జర్నీస్ ప్రారంభించండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ మాత్రం వినండి. విని ఆ తర్వాత జర్నీస్ చేయండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఒకసారి కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేసినా కూడా ఈ 8వ ఇంట్లో కుజుడు ఉన్న వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. జర్నీస్ లో ప్రమాదాలు ఉండవు. అలాగే శుక్రుడు 11వ స్థానంలో చాలా అద్భుతంగా ఫేవరబుల్ గా ఉన్నాడు. 11వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఆకస్మిక ధనయోగం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. లేడీస్ సపోర్ట్ బాగుంటుంది. అంటే వృశ్చిక రాశి పురుషులైనా, వృశ్చిక రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల సపోర్ట్ వల్ల టాప్ పొజిషన్కి ఎదగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే శుక్రుడు 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి జీవిత భాగస్వామికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. కెరీర్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ బిజినెస్, అందానికి సంబంధించిన వ్యాపారాలన్నింటిలో బ్రహ్మాండమైన లాభాలు పొందే యోగం
11వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 మధ్యలో ఈ 10 రోజుల్లో కూడా శుక్రుడు మొత్తం 10 రోజులు ఫేవరబుల్ గా ఉన్నాడు. సూర్యుడు మాత్రం చివరి 4 రోజులే ఫేవరబుల్ గా ఉన్నాడు. కాబట్టి బుధుడికి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ మొదటి 6 రోజుల్లో కూడా సూర్యుడి పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అప్పుడు ఈ 10 రోజుల్లో కూడా గ్రహాలన్నీ యోగించడం వల్ల విజయోత్సవాలను సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం కాబట్టి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఇష్టం. శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం. ఈ మాసంలో ఎవరైనా సరే పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని ఆవు పాలతో అభిషేకం చేస్తూ రోజు శ్రీ సూక్తం చదివితే శ్రావణ మాసం పూర్తయ్యేసరికి కాలి అందెలు గల్లు గల్లుమని మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. ఈ విషయాన్ని అనేక పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. రోజు శ్రీ సూక్తం చాంటింగ్ పెట్టుకుని ఆవు పాలతో అభిషేకం చేయండి. అద్భుతంగా ధనలాభాన్ని పొందండి. అలాగే శ్రావణ మాసం అంటే కేవలం లక్ష్మీదేవికే కాదు, విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణులు ఎవరిని పూజించినా సరే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఎందుకంటే విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతిస్తే భూములకు సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల్లో లాభం వస్తుంది. అలాగే తీపి పదార్థాల్లో కూడా కొద్దిగా పచ్చకర్పూరం కలిపి విష్ణుమూర్తికి నైవేద్యం పెడితే పనులు తొందరగా పూర్తవుతాయి. అలాగే విష్ణుమూర్తికి మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే ఇష్టం. వీటిని శాల పుష్పాలు అంటారు. కాబట్టి శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు బయట కొన్న పుష్పాల కంటే కూడా మీ గార్డెన్ లో మొక్కలకు పూసినటువంటి పుష్పాలతో పూజ చేస్తే విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. లక్ష్మీనారాయణులకు మాత్రమే కాదు, శివుడికి కూడా శ్రావణ మాసం చాలా ఇష్టం. స్వయంగా శివుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారితో నాకు శ్రావణ మాసం అంటే 12 నెలల్లో చాలా ఇష్టం అని చెప్పాడు. అందుకే ఈ మాసంలో శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఓం భవాయ జలమూర్తయే నమః ఈ మంత్రం చదువుకుంటూ రుద్రాభిషేకం చేయండి. స్ఫటిక శివలింగం కానీ పాదరస శివలింగం కానీ మీ ఇంట్లో ఏదున్నా సరే, నర్మదా బాణలింగం ఉన్నా, ఏ లోహంతో తయారు చేసిన శివలింగం ఉన్నా ఓం భవాయ జలమూర్తయే నమః మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో సర్పారాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే నాగ చతుర్థి, నాగ పంచమి అనే పేర్లతో సర్పాలను పూజిస్తాం. సర్పాలను పూజిస్తే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాల నుంచి తొందరగా బయటపడచ్చు. సర్ప పూజలు శ్రావణ మాసంలో పుట్టల దగ్గరకు వెళ్ళి, జంటనాగుల దగ్గరకు వెళ్ళి చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థి గాని పంచమి గాని అంటే నాగ చతుర్థి, నాగ పంచమి రోజుల్లో అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ అనే 9 నాగదేవతల పేర్లు చెప్పుకోండి. అసలు ఈ శ్రావణ మాసంలో రోజు కూడా ఈ 9 నాగదేవతల పేర్లు చెప్పుకున్నా కూడా జాతకంలో ఉన్న సర్పదోషాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు, అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శ్రావణ మాసానికి ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి హయగ్రీవ జయంతి. ఆ రోజు ఎవరైనా సరే హయగ్రీవుడి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తే తొందరగా హయగ్రీవుడి అనుగ్రహం కలిగి జ్ఞాన ప్రాప్తి చేకూరుతుంది. ఆ రోజు ఎవరైనా సరే ఒక అద్భుతమైన మంత్రం చదవండి. శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. ఇది శ్రావణ పౌర్ణమి రోజు వీలైనన్ని సార్లు చదవండి. హయగ్రీవుడి అనుగ్రహం వల్ల సంపదలు వస్తాయి, విద్యాభివృద్ధి చేకూరుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి లభించాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడి ఫోటోకి యాలకుల దండను సమర్పించండి. యాలకులు కొన్ని దండలాగా చేసి ఆ యాలకుల దండ సమర్పించండి. శ్రావణ మాసంలో ఎవరైనా సరే లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని నియమాలు పాటించాలి. తొలి సంధ్యలో, మలి సంధ్యలో నిద్రపోకూడదు. శ్రావణ మాసంలో సూర్యోదయ సూర్యాస్తమయాల్లో నిద్రపోకండి. అలాగే శ్రావణ మాసంలో మీ ఇంట్లో పళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కుళ్ళిపోకుండా చూసుకోండి. ఏ ఇంట్లో అయితే పళ్ళు కుళ్ళిపోతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. అలాగే రాత్రిపూట సింకు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే
ఎంగిలి గిన్నెలు ఎంగిలి పళ్ళాలు సింకులో ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో మాత్రం ఇలా జరగకుండా జాగ్రత్త పడండి. శ్రావణ మాసంలో స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకొని తిరగకండి. మామూలుగా కూడా స్త్రీలు జుట్టు విరబోసుకోకూడదు. శ్రావణ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు. అలా తిరిగితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూల దానం ఇస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం శ్రావణ మాసం. అందుకే వెంకటేశ్వర పిండి దీపాలు వెలిగించుకుంటే మంచిది. బియ్య పిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటితో చలిమిడి దీపాలు, పిండి దీపాలని ఆడవాళ్ళు తయారు చేసి వెలిగిస్తూ ఉంటారు. ఆ పిండి దీపాలు శ్రావణ శనివారం రోజు పూజ గదిలో వెలిగించుకుంటే వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ధన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి శ్రావణ శనివారాలు వెంకటేశ్వర పిండి దీపాలు వెలిగించుకోండి. 7 శనివారాల వ్రతం చేయాలనుకునే వాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే మొదటి శనివారం నుంచి ప్రారంభించి 7 శనివారాల వ్రతం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే షోడశ సోమవార వ్రతం అని కూడా ఉంది. 16 సోమవారాల వ్రతం, శివుణ్ణి ప్రత్యేకంగా పూజించే వ్రతం. ఆ 16 సోమవారాల వ్రతం కూడా శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం నుంచి ప్రారంభిస్తే అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి పర్వదినాల సమాహారమే శ్రావణ మాసము. శ్రావణ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. స్త్రీలను గౌరవించండి. ఆడవాళ్ళు ఇంట్లో ఏడిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. స్త్రీ ఏ ఇంట్లో అయితే కన్నీరు పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. కాబట్టి శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ కంటి నుంచి కన్నీటి బొట్లు రాకుండా చూసుకోండి. ఆడవాళ్ళు నవ్వుతూ ఉండేలా చూసుకోండి. అప్పుడు ఆ ఇంట్లో అష్టలక్ష్ముల ఆనంద తాండవం జరుగుతుంది. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి కలిగే ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.